వెల్కమ్ టు మాస్టర్ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. ఈరోజు ఫిబ్రవరి 14th అంటే వ్యాలంటైన్స్ డే, ప్రేమికుల రోజు. దీనికి సంబంధించి యువత ప్రేమికులు సెలబ్రేట్ చేసుకుంటుంటే ఇంకో కొంతమంది ఇది మన దేశ సంస్కృతి కాదు అని చెప్పేసి దీనికి బదులుగా బ్లాక్ డే జరుపుకోవాలని, దీనికి బదులుగా కౌను హగ్ చేసుకొని హగ్ డే జరుపుకోవాలని చెప్పేసి కొంత బయట దుమారం చెలరేగుతుంది. ఈ అన్ని పరిస్థితుల గురించి, అన్ని విషయాల గురించి అనేకమైన మాటల్ని మనతో చర్చించడానికి ఓయూ ప్రొఫెసర్ కాసిం సార్ మనతో ఉన్నారు. సార్ని ముందుగా ఇన్వైట్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ముందుగా వ్యాలంటైన్స్ డే గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వాలంటైన్స్ డే అనేది ప్రపంచంలో ఒక సామాజిక సందర్భంలో దాని మీద రకరకాల కథనాలు వ్యాపించి ఉన్నాయి. రోమన్ సామ్రాజ్యంలో 3వ శతాబ్దపు కాలంలో అక్కడ అనేక రకాల హింసలకి గురైన క్రైస్తవులు, ఆ క్రైస్తవులకి సేవ చేసినందుకు, అణచివేతకు హింసకి గురైన క్రైస్తవులకి సపర్యలు చేసినందుకు జూలియట్ అనేటటువంటి సెయింట్ వాలంటైన్స్ అటువంటి ఒక వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో బంధించారు. ఆ జైల్లో బంధించిన అతను ఆ జైల్లో ఉండి అక్కడ ఉన్నటువంటి ఖైదీలకి కూడా సేవ చేశాడు. ఆ సందర్భంలో ఆ జైలు నిర్వాహకుడుగా ఉన్న ఒక జైలర్ కూతుర్ని అతను ప్రేమించాడు. ప్రేమించినటువంటి ఆ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి కూడా అనేక అడ్డంకాలు ఎదురైనాయి. ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సైనికులు, క్రైస్తవ మతానికి సంబంధించిన ఆలోచన విధానం కలిగిన సైనికులందరూ కలిసి ఆ ఇద్దరు జంటలని కలిపి వారికి పెళ్లి చేశారు. సో అట్లా మనం చూస్తే రోమన్ సామ్రాజ్యం కాలము నుంచి కూడా ప్రేమికులు ఉండటం, ప్రేమికుల మధ్యన ఆ ప్రేమ సఫలం కాకుండా అడ్డుగోడలు ఉండటం, ఆ అడ్డుగోడల వలన కొందరు ప్రేమికులు విడిపోవటం, కొందరు ప్రేమికులు కలవటం, ఇట్లాంటి ఒక చరిత్ర నడుస్తూ ఉన్నది. కనుక వాలంటైన్ అనే ఆయన పేరు మీద, అంటే ఆయన చేసిన త్యాగానికి గుర్తుగా, ఆ తర్వాత ఆయన చేసిన సేవకు గుర్తుగా మొత్తం ప్రపంచంలో ఉన్న యూరోపియన్ సాహిత్యంలో వాలంటైన్స్ డే అనేది ఫిబ్రవరి 14 రోజు ఆయనను ఉరితీసినటువంటి ఆ రోజు, ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ప్రేమికులకు గుర్తుగా ప్రపంచం అంతా జరుపుకుంటుంది. ఇప్పుడు చనిపోయిన రోజును సంతాపం ప్రకటించాలి కానీ సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి అంటే, చనిపోయిన రోజు అనేది ఒక వ్యక్తి విజయం సాధించినటువంటి, ఆ ప్రేమలో విజయం సాధించిన వ్యక్తి అమరుడైనప్పుడు అది మొత్తం ప్రపంచానికి ఒక గుర్తుగా ఉంటుంది. అట్లంటే ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం 1947లో వచ్చింది. ఆ స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంలో ఎందరో చనిపోయారు. కానీ చనిపోయారని చెప్పేసి వాళ్ళు ఎందుకోసం చనిపోయారు? మిగతా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చనిపోయారు. కనుక మనం సంతోషకరమైనటువంటి దినంగానే దాన్ని జరుపుకుంటాం. అట్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎన్నో త్యాగాలు జరిగాయి. ఆ త్యాగాలన్నీ ఎందుకోసం జరిగాయి? రాబోయే తెలంగాణ సంతోషంగా ఉండాలని త్యాగాలు జరిగాయి. అందుకోసం ప్రజలందరూ సంతోషకరమైన రోజుగా జూన్ 2వ తారీఖు నాడు జరుపుకుంటారు. అందుకోసం త్యాగం దేనికోసం జరిగింది అనేది ముఖ్యం. ఒక ఉద్యమ నిర్మాణం కోసం, ఒక సమసమాజాన్ని నిర్మాణం కోసం, వెన్నెల్లాంటి సమాజం కోసం, ప్రజలందరూ బాగుండాలనే ఆలోచన విధానంతో చేసిన పోరాట ఫలితం అనేది అది సంతోషకరంగా ఉంటుందనే ఒక భావన ప్రపంచంలో వ్యాపించి ఉన్నది. సరే, ఈ వ్యాలంటైన్స్ అనేది బయట దేశ సంస్కృతి. మన దేశంలో 365 రోజులు ప్రేమించుకోవాలి కానీ ఒక్క రోజునే ప్రేమికుల దినంగా ప్రకటించడం అంటే ఓకే, ఇప్పుడు ఏదో ఒక్క రోజు ప్రేమించుకోవటమే ప్రేమనా అనే భావన చాలా మందిలో ఉన్నది. ప్రేమ అనేది ఒక్క రోజుకు సంబంధించిన విషయం కాదు. భార్య, భర్త, ప్రియుడు, ప్రియురాలు ప్రతిరోజు ప్రేమించుకోవాలి. ప్రతిరోజు ఇద్దరి మధ్యన ప్రేమ, స్నేహం, అనురాగం, ఆసక్తి ఉండాలి, ఆపేక్ష ఉండాలి ఒకరి మీద ఒకరికి. అయితే ఇది విదేశాలకు సంబంధించినది కనుక, విదేశీ సంస్కృతికి సంబంధించింది కనుక, ఎక్కడో ఒక దేశంలో రూపొందింది కనుక దాన్ని ఇక్కడ జరుపుకోవటం ఏమిటి అనే ప్రశ్న ఏదైతే ఉందో అది సరైనది కాదు. ప్రపంచంలో మంచి ఎక్కడున్నా మనం తీసుకోవాల్సిందే. అట్లంటే మనం వాడుతున్న సెల్ ఫోన్ మనది కాదు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉన్నది, ఈ యాపిల్ సెల్ ఫోన్ ఎవడో తయారు చేశాడు, కానీ మనం వాడుతున్నాం దీన్ని.
ఈ కెమెరా ఎవడో తయారు చేశాడు, మనం వాడుతున్నాం. మెడిసిన్ ఎవడో తయారు చేశాడు, చాలా రకాల ఇంజెక్షన్లు, పెన్సిలిన్ ఇంజెక్షన్ ఎవడో తయారు చేశాడు, మనం వాడుతున్నాం. టెక్నాలజీ మనం వాడుతున్నాం, ఆర్కిమెడిస్ సూత్రాలు వాడుతున్నాం, న్యూటన్ సూత్రాలు వాడుతున్నాం. అట్లా ఒక దేశంలో అది సమాజానికంతా ప్రపంచానికంతా పనికొచ్చేదైనప్పుడు, సమాజం ముందుకెళ్ళడానికి ఉపయోగపడేదైనప్పుడు, ఒక దేశంలో తయారైంది కనుక ఇంకొక దేశం దాన్ని ఉపయోగించుకోవద్దు అనేది లేదు. మార్క్సిజం అనేది జర్మనీలో పుట్టిన, మార్క్స్ జర్మనీలో పుట్టాడు. ఆయన ఆలోచన విధానం అంతా ఇంగ్లాండ్లో ఉండి ఆలోచన చేసి ప్రపంచ గమనాన్ని మార్చాలని ఒక మార్క్సిజం అనే సిద్ధాంతాన్ని రూపొందించాడు. కమ్యూనిస్టు పార్టీ పెట్టాడు. కార్మిక వర్గ ఆలోచన విధానాన్ని ప్రపంచంలో వ్యాప్తి చేశాడు. అందుకోసం టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, ఆలోచన ఏ దేశంలో పుట్టినా ఎక్కడ పుట్టినా అది ప్రజలకి మంచిదైనప్పుడు ఉపయోగించుకోవటం. అట్లే ప్రేమికుల దినం ఆయనను ఒక ప్రతీకగా తీసుకుంటున్నారు కదా. ఆయన ఒక ప్రతీకగా తీసుకున్నప్పుడు ఆ ప్రతీకని మిగతా వాళ్ళందరూ అనుసరించడంలో దాంట్లో ఇతరులకు అభ్యంతరం ఉండవలసిన అవసరం ఏముంది? వాళ్ళు ఒక ఇద్దరు ప్రియుడు ప్రియురాలు వాళ్ళు ప్రేమించుకుంటే ఆ రోజు మాకు ఇది ఒక ప్రేమ దినం అని వాళ్ళు ప్రకటించుకుంటే మూడో వ్యక్తికి దానివల్ల నష్టమే ఉన్నది, సమాజానికి దానివల్ల నష్టమే ఉందనేది చూడాలి. సమాజానికి దానివల్ల నష్టం లేనప్పుడు ఎందుకు దాన్ని వ్యతిరేకించాలి? కనుక దాన్ని స్వాగతించాలి. అంటే ఈ భారతదేశానికి కొన్ని సంస్కృతులు, కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, అవి విచ్ఛిన్నం అవుతున్నాయి. ఆ వేరే దేశ సంస్కృతి వచ్చి వీటిని విచ్ఛిన్నం చేస్తున్నాయి. కాబట్టి మా ధర్మాన్ని మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది అని చెప్పేసి మాట్లాడారు. అంటే భారతదేశంలో ఉన్న ధర్మం ప్రకారం, నాకు తెలిసిన ధర్మం ప్రకారం ప్రేమలు విచ్ఛిన్నమైన ధర్మం ఉన్నది. ఎక్కువ మేరకి ప్రేమలు సఫలమైన ధర్మం లేదు ఇక్కడ. ఓకే. కనుక ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయినైనా చంపేస్తున్నారు, అబ్బాయినైనా చంపేస్తున్నారు. ఈనాటి వరకు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. మనకి పరువత్యల పేరు మీద జరుగుతున్నాయి. వాటికి పరువత్యలని పేరు పెడుతున్నారు. పరువత్యలు కావే, కులహత్యలు. ఓకే. ఎందుకంటే ఇక్కడ కుల సమాజం ఉన్నది, వర్ణ వ్యవస్థ ఉన్నది, కుల సమాజం ఉన్నది, అంతరాల వ్యవస్థ ఉన్నది. ఈ అంతరాల వ్యవస్థలో ఒక బ్రాహ్మణ అమ్మాయి ఒక దళితుని ప్రేమించింది అనుకోండి, పెళ్ళి చేస్తున్నారా? అంటే కొన్ని బాగా ఉద్యోగాలు ఉండి, ప్రొఫెసర్లు అయి ఉండి, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉండి, విదేశాల్లో ఉండి వాళ్ళు ప్రేమించుకొని పెళ్ళిళ్ళు చేసుకునేటటువంటి వాళ్ళు కొన్ని జరుగుతున్నాయి. కానీ సమాజంలో ఒక గ్రామంలో ఈ పరిస్థితి లేదు కదా. ఒక రెడ్డి, ఒక వెలమ, ఒక బీసీ, ఒక ఎస్సీ కులాలకు సంబంధించిన వాళ్ళ మధ్యన ఈ ప్రేమ సంబంధాలు లేవు, పెళ్లి సంబంధాలు లేవు. లేనటువంటి వ్యవస్థలో ఈ రెండు కులాలకు సంబంధించిన వాళ్ళు, సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ప్రేమించుకుంటే దాన్ని ఏం చేస్తున్నారు? ఆ ప్రేమను విడగొడుతున్నారు. ఇది ఒకటైతే చాలామంది అమ్మాయిలు తమకిష్టం వచ్చిన వాళ్ళని ప్రేమిస్తారు. ఎప్పుడో ఒకసారి స్కూల్లో చదువుకునేటప్పుడు ప్రేమించవచ్చు, కాలేజీలో చదువుకునేటప్పుడు ప్రేమించవచ్చు, యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ప్రేమించవచ్చు, లేదా పని చేసే చోట ప్రేమించవచ్చు. కానీ ఆ ప్రేమని ఇంట్లో చెబితే పెద్దలు అంగీకరిస్తారో లేదో అని ప్రేమను చంపుకొని తల్లిదండ్రులు చూసిన పెళ్ళిళ్ళు చేసుకునే అమ్మాయిలే ఎక్కువ మంది ఉంటారు. 80% ఉంటారు. గుడిపాటి వెంకటాచలం గారు 1930ల కాలంలోనే ఇట్లాంటి అమ్మాయిల జీవితాన్ని, ప్రేమని చంపుకొని పెళ్ళిళ్ళు చేసుకున్న అమ్మాయిల జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఆయన అనేక నవలలు, కథలు రాసి ఉన్నాడు తెలుగు సాహిత్యంలో. అందుకోసం భారతదేశ సమాజం అంటే ఇదేమి చాలా గొప్ప సమాజంగా చెప్పుకోవడానికి ఏమున్నది అని చూస్తే ఇక్కడ గొప్పది కొంత ఉన్నప్పటికీ మొత్తము చెడే ఉంది, మొత్తం శూన్యమే ఉందని చెప్పడానికి కూడా లేదు. అయితే ఇక్కడ కుల వ్యవస్థ నిర్మాణం అయి ఉండటం మూలంగా ఈ కుల వ్యవస్థలో అనేక అవరోధాలు, అనేక పరిమితులు ప్రేమ విషయంలో ఉన్నాయి. తండ్రి చెప్పిన వాళ్ళనే ప్రేమించాలి, తల్లిదండ్రి చెప్పిన మాట జవదాటకూడదు, వాళ్ళు చూసిన పెళ్ళిళ్ళే బాగుంటాయి, ముహూర్తాలు చూసుకొని పెట్టుకున్న పెళ్ళిళ్ళే బాగుంటాయి అని చెప్తారు. మరి రాముడు సీత ముహూర్తాలు చూసుకొని మంచి పండితోత్తములు ముహూర్తం చూస్తే పెళ్ళి చేశారు వాళ్ళకి. కానీ పాపం ఏమైపోయింది? సీత అడవిలోకి వెళ్ళింది, సీత భూమిలోకి వెళ్ళింది చిట్ట చివరికి. అదొక చరిత్ర మనం చూసాం. ఎంతోమందిని దుష్యంతుడు, శకుంతల ఉన్నారు, వాళ్ళు పెళ్ళి చేసుకున్నారు, ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. కానీ అనేక రకాల కష్టాలు అనుభవించింది ఆమె. సావిత్రి ఎన్ని రకాల కష్టాలు అనుభవించిందో మనం చూసాం. ఇట్లా చరిత్రలో మనం చూస్తే ఇక్కడ విషాదకరమైనటువంటి దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అట్లే శ్రీకృష్ణుడు రుక్మిణి పెళ్లి చేసుకున్నారు, సత్యభామ శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్నారు. ఇవి వాళ్ళిద్దరి దాంపత్యం, వారి ప్రేమ వికసించింది, విలసిల్లింది, అనురాగంగా ఉన్నారు. సేమ్ టైం శ్రీకృష్ణుడు ఇంకొక 16,000 మంది గోపికలను కలిగి ఉన్నాడని సాహిత్యం చెప్తున్నది. అదేవిధంగా శ్రీకృష్ణుడు అధికారికంగా 8 మంది భార్యలను కలిగి ఉన్నాడని చరిత్ర చెప్తున్నది. మరి ఈ ప్రేమ
ఇది సమానమైన ప్రేమ కాదు కదా, ఇది అసమానమైన ప్రేమగా మనకు కనిపిస్తుంది కదా. అందుకోసమే ఇది భారతీయ సంస్కృత విదేశ సంస్కృతి అని పోటీ పెట్టొద్దు. ఈ పోటీల్లో ఎక్కడ పెట్టాలంటే నిజంగా భారతీయ సంస్కృతి మీద ఇంత ప్రేమ ఉన్నటువంటి వాళ్ళకి నేను ఒక ప్రశ్న వేస్తున్నా. ఏం ప్రశ్న వేస్తున్నా అంటే, భారతదేశంలో ఉన్న సంపదను, ఖనిజ సంపదని విదేశీ కంపెనీలకి తాకట్టు పెడుతున్నారు ఇప్పుడున్న ఈ దేశాన్ని పరిపాలించే పాలకులు. మీకు ఒకవేళ ప్రేమ ఉంటే విదేశీ కంపెనీలు మా దేశానికి రావటం ఏమిటి, మా సంపదను దోచుకెళ్ళటం ఏమిటి అని మీరు ప్రశ్నించండి, క్వశ్చన్ చేయండి, పాలకుల్ని క్వశ్చన్ చేయండి. ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఎల్ఐసి అనేది ఒక భారతీయ సంస్థ ఉంటే ఈ ఎల్ఐసి అనే సంస్థలో కొన్ని లక్షల కోట్ల మంది, ఇక్కడ కొన్ని కోట్ల మంది దాంట్లో మెంబర్షిప్ కలిగి ఉంటే లక్షల కోట్లు ఈ ప్రభుత్వానికి ఆదాయం, 30 లక్షల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం ఇస్తుంది ఎల్ఐసి నుంచి ప్రతి సంవత్సరం. అట్లాంటి ఎల్ఐసిని దెబ్బతీయాలని కేంద్ర ప్రభుత్వం విదేశీ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటుంది. దీన్ని వ్యతిరేకించండి మీరు ఎవరైనా ఉంటే. అదేవిధంగా భారతదేశంలో వస్తువులు తయారు చేయగలిగిన వనరులు ఉన్నాయి, ఇక్కడ సైంటిస్టులు ఉన్నారు, ఇక్కడ కెపాసిటీ ఉన్నది. కానీ మన దేశ పాలకులు విదేశాలతో సంబంధాలు, ఒప్పందాలు ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి వస్తువులను తయారు చేసి ఇక్కడికి దిగుమతి చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకించండి. ఒకవేళ నిజంగా నీకు దేశీయత ఉంటే, ఎప్పుడో 1970ల కాలంలోనే చెరబండరాజు ఒక పోయం రాశాడు. తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా, ఓ నా భారతమాత, తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా, ప్రపంచ విపణిలో నీ అంగాంగము తాకట్టు పెట్టి అమ్ముతున్నారు అని రాశాడు ఆయన. ఈ దేశం పందికొక్కులు, ఎలుకలు ఈ దేశ సంపదని గుమ్మి కింద పందికొక్కులు, ఎలుకలు ఆ గుమ్మిలో ఉన్నటువంటి గింజలన్నిటిని తినేసిపోతున్నాయమ్మా. కానీ ఎండిపోయిన నీ స్తన్యం కోసం ఈ దేశ ప్రజలు, పిల్లలు ఎగబడుతున్నారు నీ పాల కోసం. కానీ ఏమీ లేని సస్యశ్యామల సీమవమ్మ, వందే మాతరం, వందే మాతరం అని రాశాడు. ఆనాడు 70లో రాశాడు ఆయన. ఇప్పటికీ 50 ఏళ్ళు దాటింది. ఏం మార్పు వచ్చిందని చూస్తే ఈ దేశంలో ఇప్పటికింకా భారతదేశం యొక్క ఆర్థిక నమూనా విధానాలన్నీ అమెరికనో, ఇంగ్లాండో, జర్మనో, జపానో, ఆస్ట్రేలియాలో ఇంకో దేశమో వారి విధానాల ప్రకారమే ఇక్కడ జరుగుతూ ఉన్నది. దాన్ని వ్యతిరేకించండి. నిజంగా మీకు భారతీయత ఉండాలి, భారతదేశం ఉండాలనుకుంటే విదేశీ యూనివర్సిటీలు వచ్చాయి. భారతదేశంలో యూనివర్సిటీలు పెట్టమని అడగండి. పేద ప్రజలకి, పేద విద్యార్థులకి మంచి నాణ్యమైన విద్య కావాలని అడగండి. విదేశీ విశ్వవిద్యాలయాలు ఇక్కడ పెట్టడం ఎందుకు? మన విశ్వవిద్యాలయాలని పూర్తిగా కొలాప్స్ చేయడం ఎందుకు? కనుక విదేశీయత, స్వదేశీయత అనేది మెజారిటీ ప్రజల జీవితాలు బాగు చేసే విషయంలో ఉండాలి తప్ప ఇట్లాంటి చిన్న చిన్న విషయాల్లో వీటిని ముందుకు తీసుకొచ్చి చర్చనీయాంశం చేసి సమాజంలో వైరుధ్యాన్ని సృష్టించడం అనే ఆలోచన సరైనది కాదు. సరే, ఓకే సార్. ఇప్పుడు విదేశ సంస్కృతి మన భారతదేశంలోకి ఏ విధంగా వస్తుంది? అదే విదేశీ సంస్కృతి అంటే నేను ఎప్పుడు గమనించినప్పుడు మాట్లాడుతూ ఉంటాను. 1997 వరకు మన దగ్గర టీవీ ఛానల్స్ చాలా తక్కువ. డిడి దూరదర్శన్ ఉండేది, రేడియో ఉండేది. ఈ దూరదర్శన్లోనే వచ్చేటివి ఏమిటైనా 90ల వరకు శుక్రవారం చిత్రలారి వచ్చేది, ఆదివారం ఒక సినిమా వచ్చేది. అది చూడటమే చాలా గొప్పగా అనుకునేది. టీవీలు కూడా కొందరు ఎవరో ఊళ్ళు మొత్తంలో ఒక ఇంట్లో ఉంటే చాలా ఎక్కువ. కానీ వాళ్ళ టీవీలు ప్రతి ఇంట్లో టీవీలే, గుడిసెలు టీవీలే. నువ్వు రోడ్డు పక్కన స్లమ్ ఫుట్పాత్ మీద చిన్న గుడిసె వేసుకుంటే ఆ గుడిసెలు కూడా టీవీ ఉంటుంది. టీవీలు వచ్చాయి. ఈ టీవీలలో ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలు ప్రసారం కావడానికి, ఈ టీవీలు రావడానికి మొట్టమొదటి సంతకం చేసింది వాజ్పేయి గారు. వాజ్పేయి గారి గురించి చాలా గొప్పగా చెప్తారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వీటికి పర్మిట్ ఇచ్చాడు. ఇది మరి ఈ టీవీలలో వస్తున్న సంస్కృతి అమెరికా సంస్కృతి, ఇంటర్నెట్లో వస్తున్న సంస్కృతి అమెరికా సంస్కృతి, దీన్ని నిషేధించగలరా? ఇంటర్నెట్లలో ఇప్పుడు బట్టలు ఇప్పేసినటువంటి నగ్న చిత్రాలు వస్తున్నాయి. ఎందుకు దీన్ని నిషేధించరు? ప్రభుత్వం తలుచుకుంటే ప్రతి మనిషి ఫోన్లను నిషేధిస్తారు. మణిపూర్లో ఒక సంఘటన జరిగిందంటే ఇంటర్నెట్ మొత్తం ఆపేస్తారు. జమ్మూ కాశ్మీర్లో ఒక సంఘటన జరిగిందంటే ఇంటర్నెట్ మొత్తం ఆపేస్తారు. రోజులు వాళ్ళకి ఇంటర్నెట్ సేవలు లేకుండా చేస్తారు. మరి ఈ నగ్న చిత్రాలు అన్నీ, బ్లూ ఫిలిమ్స్ అన్నీ ప్రతి సెల్ ఫోన్లో ప్రసారం అయ్యి యువతరాన్నంత తప్పుదో పట్టిస్తుంటే ఎందుకు దీని మీద విదేశీ సంస్కృతి కదా ఇది, దీన్ని ఆపొచ్చు కదా?
ఎందుకు ఆపరు? ఎందుకు ఆపరంటే దీని వెనుక పెట్టుబడి ఉంది కనుక, పెట్టుబడిదారులు ఉన్నారు కనుక వాళ్ళ ప్రయోజనాలు, ఇక్కడ ఉన్న ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళ ప్రయోజనాలు రెండు ఒకటే కనుక. అదేవిధంగా సినిమాలు, చెత్త సినిమాలు వస్తూ ఉంటాయి. హిందీ ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో లేదా ఇంగ్లీషు సినిమాలు, చెత్త సినిమాలు వస్తుంటాయి. దీనికి ఒక సెన్సార్ బోర్డు ఉంది. ఏం చేస్తుంది సెన్సార్ బోర్డు? బూతు పదాలు సినిమాలో ప్రయోగిస్తున్నారు. మరి ఇది భారతదేశ సంస్కృతి బూతు పదాలు ప్రయోగించడం? అవి కల్పితాలే అని చెప్తున్నారు కదా సార్. అదే కల్పితాలంటే పాత్రల కల్పితాలు ఉండొచ్చు. సినిమా తీసేవాడికి, ఏదన్నా ఒక కళారూపం తీసేవాడికి కల్పితం చేసి చేయొచ్చు. కానీ మాటలు లకారం పెట్టి మాట్లాడే మాటలు చాలా మామూలు అయిపోయినాయి కదా సినిమాలలో. ఇప్పుడు ఇంకా వెబ్ సిరీస్ వస్తున్నాయి. వెబ్ సిరీస్లలో అన్నీ ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఇద్దరు తల్లిదండ్రి పిల్లలు ఒక దగ్గర కూర్చొని ఒక సినిమా చూడలేని పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీ నడుస్తూ ఉంటే నీకు ఇది ఏ సంస్కృతిలాగా కనిపిస్తున్నది? ఇది విదేశ సంస్కృతిలాగా కనిపించట్లేదా? దీని గురించి ఎవడు మాట్లాడు. నీకు కేవలం ప్రేమికుల రోజు వచ్చిందంటే విదేశ సంస్కృతి. సో భారతదేశ సంస్కృతి, విదేశ సంస్కృతి అంటే, భారతదేశ సంస్కృతి అంటే ఉత్పత్తి సంస్కృతి, శ్రమ సంస్కృతి, పేద ప్రజల సంస్కృతి. ఈ పేద ప్రజల సంస్కృతి, శ్రమ చేయడం ఒక సంస్కృతి, ఉత్పత్తి సృష్టించడం ఒక సంస్కృతి. సంస్కృతి అంటే అర్థం ఏమిటి? మానవ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి, మనిషి పుట్టుక నుంచి మనిషి మరణించే వరకు ఆ మనిషి జీవితంతో ముడిపడి ఉన్న ప్రతి అంశాన్ని సంస్కృతి అంటాం. అంటే పుట్టుక, చావు, పెళ్ళి, ఉత్సవాలు, పండుగలు, పంట పండించుకోవటం, ఆడుకోవడం, పాడుకోవడం, ఇవన్నీ కూడా సంస్కృతిలో భాగం. ఇది ప్రజల సంస్కృతి ఉన్నది. మరి ఈ ప్రజల సంస్కృతిని పట్టించుకోకుండా ప్రజల సంస్కృతిని నాశనం చేసి, ఊరూరికి టీవీ సంస్కృతిని, ఊరూరికి అమెరికన్ సంస్కృతిని, ఊరూరికి ఉత్తర భారతదేశం సంస్కృతిని ప్రచారం చేసే ఒక పద్ధతి ఇవాళ కొనసాగుతున్నది. కనుక భారతదేశ సంస్కృతి అంటే ఇక్కడ కుల సంస్కృతి భారతదేశ సంస్కృత? ఒక మనిషిని తక్కువ చూసి, ఒక మనిషిని అంటరాని వాని చేసి, ఒక మనిషిని ఊరికి దూరంగా అవతలికి నెట్టివేసి, ఒక మనిషిని చదువుకు దూరం చేసి, ఒక మనిషిని గుడికి దూరం చేసి, ఒక మనిషిని బడికి దూరం చేసి, మనిషిని మనిషిగా చూడనటువంటి సంస్కృతి ఇదా భారతదేశ సంస్కృతి? కాదు కదా. కనుక ఇది భారతదేశ సంస్కృతి, విదేశీ సంస్కృతి అనే చర్చ వచ్చినప్పుడు మెజారిటీ ప్రజలకు మేలు చేసేది ఏమిటి అన్నప్పుడు అది మాత్రమే అది ప్రజలకు పనికొచ్చే విషయంగా మనం భావించాలి. మెజారిటీ ప్రజలకు నష్టం చేసేది ఏదైనా సరే, అది భారతదేశ సంస్కృతి, విదేశ సంస్కృతి ఏదైనా సరే, దాన్ని మనం నిరాకరించాలి. అది భారతదేశ సంస్కృతి కాదు. మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయం చిహ్నమైన గోవును ఆ రోజు హగ్ చేసుకుంటే దీని మీద జరిగే వ్యాపారం, గిఫ్ట్ల కానీ, చాక్లెట్ల కానీ, ట్రిప్ల కానీ, ఆఖరికి ఓయో రూమ్స్ కానీ, ఇవన్నిటి ఒక రోజుకి 1,40,000 కోట్లను ఈ భారాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం. దీని బదులు కౌని హగ్ చేసుకోండి అని చెప్పేసి మాట్లాడుతున్నాం. నేను కూడా ఒక పిలిపిస్తున్నా ప్రేమికులకి, ప్రేమికులారా, ఆ రోజు మీరు చాక్లెట్లు, బిస్కెట్లు, తర్వాత పూల బొకేలు ఇవి కాకుండా మీరు ఏవైతే డబ్బులు ఖర్చు పెట్టదలుచుకున్నారో ఆ డబ్బులని ఒక అనాథ ఆశ్రమానికి ఇవ్వండి. పేద పిల్లలకి పుస్తకాలు చదువుకోవడానికి పుస్తకాలు లేని పిల్లలకి ఇవ్వండి. లేకపోతే ఆ చలికాలం వచ్చినప్పుడు వణికిపోయేటటువంటి వాళ్ళకి, ముసలి వాళ్ళకి రగ్గులు కొనియండి, స్వెటర్లు కొనియండి. లేకపోతే డబ్బునంత ఒక దగ్గర పోగు చేసి కొన్ని గ్రామాలను అభివృద్ధి చేయండి, పాఠశాలలు కట్టియండి. కానీ గోవును అగ్గు చేసుకుంటే గోవు తంతది, గోవును అగ్గు చేసుకుంటే గోవు పొడుస్తుంది. అది గోవును కాసినోనికి తెలుస్తుంది దాని విలువ ఏందో, దాని పద్ధతి ఏందో. ఈ గోవు సంస్కృతి ముందుకు తీసుకొస్తున్నాడు. ఎన్నడైనా ఆ గోవు పెండ తీసి, ఆ గోవుకు స్నానం చేయించి, ఆ గోవు అది మూత్రం, దాని మలమూత్రాలు కలిసిపోయి ఉన్నటువంటి ఆ ఎద్దుల కొట్టంలోకి వెళ్ళి తట్టలో ఆ పెండని వేసుకొని నెత్తి మీద పెట్టుకొని పెంట మీద వేసినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వానికి దాని విలువ తెలుస్తుంది. దాని విలువ తెలియకుండా గోవుతో సంబంధం లేకుండా దానికి గడ్డేయనోడు, దాన్ని బాధ పట్టించుకోనోడు, అది పురిటి నొప్పులతో వేదన పడుతుంటే బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డని చేతిలోకి తీసుకున్న వాళ్ళు కానటువంటి వాళ్ళు గోవు గురించి మాట్లాడుతున్నారు. కనుక గోవు ఉత్పత్తిలో భాగం, వ్యవసాయంలో భాగం గోవు అనేది. గోవు ఎక్కడ విశ్రాంతి వర్గాలుగా ఉండేటటువంటి వాళ్ళ ఇంట్లో గోవు కాదు. డైరెక్ట్గా దాని పాలు, దాని పెరుగు, దాని నెయ్యి జుర్రేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, పనికి దూరంగా, శ్రమకి దూరంగా ఉండి ఎవరైతే దాని పదార్థాలు తినేటటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు గోవు గురించి మాట్లాడటం అనేది ఒక పెద్ద జోకు, విచిత్రం.
అందుకోసమే గోశాలలు పెట్టి నడిపిస్తున్నారు కదా సార్. నడిపిస్తున్నారు వాళ్ళు, గోశాలలు పెట్టి నడిపిస్తున్నారు. మరి గోశాలలో పెండ ఎవడు తీస్తున్నాడో కూడా చూడాలి. మీ కెమెరా ఒకసారి అక్కడికి వెళ్ళి ఎవడు చీపురు తీసుకొని శుభ్రం చేస్తున్నాడు, ఎవరు దాన్ని పెండ తీస్తున్నారు, ఎవరు దాన్ని రొచ్చును శుభ్రం చేస్తున్నారు, ఎవరు దానికి స్నానం చేయిస్తున్నారు, ఇక్కడ ఏ కులాలు ఉన్నాయో మీరు వెళ్ళి ఒకసారి దాన్ని చిత్రీకరణ చేసుకొని వస్తే వాస్తవం ఏం జరుగుతుందో తెలుస్తుంది. కనుక గోవును హగ్గు చేసుకోవటం అనేది, గోవు అనేది మానవ జీవితంలో ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడే ఒక సాధనం. దాన్ని దళితులు, ముఖ్యంగా దళితులు తమ ఇండ్లల్లో గోవులను పెంచుకుంటారు. ఒక గోవు చచ్చిపోతే తమ బిడ్డ చచ్చిపోయినట్లు ఫీల్ అవుతారు. మా చిన్నతనంలో మా ఇంట్లో ఆవు చచ్చిపోతే, అది కోడెదూడ చచ్చిపోతే మా అమ్మ ఏడిసింది, 2 రోజులు ఏడిసింది. మా బిడ్డలో ఆమె బిడ్డలు చచ్చిపోతే ఎట్లా ఏడిచిందో, బిడ్డలాగా పెంచుకున్న దూడ చచ్చిపోతే కూడా అట్లే ఏడ్చింది. అది సంబంధం, మాకున్న సంబంధం అది. అంతేగాని ఏ సంబంధం లేనివాడు వచ్చి వాళ్ళ గోవు గురించి, గోవుకు బంగారు గిట్టలు పెట్టాలి, 1000 బంగారు గిట్టలు ఉన్న గోవులను దానం చేయాలని పద్యాలు రాసినోడు, మంత్రాలు చెప్పినోడు వచ్చి వాళ్ళ గోవు గురించి సూత్రాలు చెప్తే వినడానికి ఎవడున్నాడండి? సరే, ప్రేమలు సాఫీగా ప్రేమించుకుంటే బాగానే ఉంటుంది, కానీ ఈ ప్రేమల ద్వారా చాలా దారుణాలు జరుగుతున్నాయి. రేపులు జరగడం, యాసిడ్ దాడులు జరగడం, ఆ ర్యాగింగ్స్ అని ఆఖరికి చంపివేయబడుతున్నారు. దీని గురించి ఏమన్నా? నిజమే. భారతదేశంలో మనం ప్రారంభంలో అనుకున్నట్లు ప్రేమ అనేది ఇద్దరు మనుషుల మధ్య పుట్టేది, యువతీ యువకుల మధ్య పుట్టేది ప్రేమ. ఆ ప్రేమ స్వచ్ఛమైంది. అది ఆకాశం అంత స్వచ్ఛంగా ఉండాలి, అది ఒక పువ్వులాగా ఉండాలి, అది వెన్నెలలాగా ఉండాలి, అది గలగల పారే సెలయేరులాగా ఉండాలి, విచ్చుకున్న గులాబీలాగా ఉండాలి, బోసి నవ్వుల పాపలాగా ఉండాలి, చెంగు చెంగున ఎగిరే లేగదూడలాగా ఉండాలి, ఆకాశాన్నంతా చుట్టొచ్చే పక్షిలాగా ఉండాలి, గుడ్డును తొలుసుకొని బయటకు వస్తున్న బిడ్డలాగా ఉండాలి. నిజమే, ప్రేమ అంత స్వచ్ఛంగా ఉండాలి, ఉంటుంది కూడా. అయితే ఎందుకు ఈ ప్రేమల మధ్యన విద్వేషాలు అని అంటే, భారతదేశంలో ఆధిపత్య సంస్కృతి ఉన్నది, యజమాని. ఈ యజమాని అనేటటువంటిది కులపరమైన యజమాని, మతపరమైన యజమాని, భాషపరమైనది, సాంస్కృతికపరమైనది, ప్రాంతపరమైనది. నీవెక్కువ నేను తక్కువ, తక్కువ కులపోడు ఎక్కువ కులపోళ్ళు అనే భావన ఉండటం మూలంగా తక్కువ కులపోని ప్రేమించిందని బిడ్డను చంపేస్తున్నారు, తక్కువ కులపు దాన్ని ప్రేమించిందని అబ్బాయిని చంపేస్తున్నారు. ఇది ఒకవైపు అయితే, ఒక అమ్మాయిని ఇష్టపడిన ఒక అబ్బాయి, ఆ అమ్మాయి ఇష్టంతో సంబంధం లేకుండా ఏకపక్షంగా ఈ అబ్బాయి ప్రేమించి, ఆ అమ్మాయి తన ప్రేమని అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు? నేను మగవాడిని, నా ప్రేమను అంగీకరించలేదు అని అనుకొని పురుషాధిక్యతతో ఆ అమ్మాయి మీద యాసిడ్ పోసి దాడి చేసి చంపేస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి. కనుక ప్రేమ అనేది ఇద్దరి మధ్య పుట్టవలసింది. ఒకవే మనిషికి పుడితే ప్రేమ కాదు, అది ఇద్దరి మధ్య పుట్టాలి, అది సమానంగా పుట్టాలి. కనుక మన పురుషాధిక్య సమాజంలో ఏమున్నదంటే, అమ్మాయిని ఎత్తుకెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకోవటం ఉన్నది కదా. మనకి ఎప్పుడైనా సరే పురుషుడు ప్రేమిస్తాడు, స్త్రీ ప్రేమించాలి. పురుషుడు అనుకుంటాడు, స్త్రీ ప్రేమించాలి. స్త్రీ ఆకాంక్షతో, స్త్రీ ఆలోచనతో, లేకపోతే ఆమె మెదడుతో సంబంధం లేదు. సంబంధం లేకుండా గుడిపాటి వెంకటాచలమే చెప్పాడు, ఆమెకు హృదయం ఉన్నది ప్రేమించనివ్వండి, మనసున్నది ప్రేమించనివ్వండి, హృదయం ఉన్నది స్పందించనివ్వండి, మెదడు ఉన్నది ఆలోచించనివ్వండి అని. మెదడును ఆలోచించనివ్వరు, హృదయాన్ని స్పందించనివ్వరు, మనసును ప్రేమించనివ్వరు, తొక్కేస్తుంటారు. ఒక పువ్వుని ఈయన తొక్కేసినట్లు ఆమె మనసును తొక్కేస్తూ ఉంటారు. ఎందుకంటే మనది పురుషాధిక్య సమాజం, ప్రపంచమంతా పురుషాధిక్య సమాజం, మనది కూడా పురుషాధిక్య సమాజం. ఈ పురుషాధిక్య సమాజంలో పురుషుడు తాను ఏమనుకుంటాడంటే, స్త్రీ నా ఆస్తి అనుకుంటాడు. ఒక పశువును తన ఆస్తి అనుకున్నట్టు, భూమిని తన ఆస్తి అనుకున్నట్టు స్త్రీని ఆస్తి అనుకుంటాడు. అందుకే కదా మనకు గోదానం, భూదానం, కన్యాదానం. కన్యను దానం ఇచ్చుడు ఏంటండి? కన్యను ఎవరికి దానం ఇస్తాడు? తండ్రి అనేవాడు అమ్మాయి తండ్రి అబ్బాయికి దానం ఇస్తున్నట్లు కన్యాదానం అనే దాన్ని పెట్టారు. ఒక భూమిలాగా, ఒక ఎద్దులాగా, ఒక పశువులాగా ఆమెను కూడా దానం చేయటం ఏంది? ఇది తప్పు కదా. అంటే అట్లాంటి ఆలోచనలు మన మెదడులో నింపేశారు. నింపేయటం మూలంగా స్త్రీ అనేది నాకు ఆస్తి కనుక నేను చెప్పినట్లు నేను కొట్టొచ్చు, నేను చంపొచ్చు, నేను యాసిడ్ పోయొచ్చు, ఆస్తిని నేను అమ్ముకుంటా కదా. నాకు ఎకరం భూమి ఉంటే నా ఆస్తి కనుక నేను అమ్ముకుంటా, నాకు పశువు ఉంటే ఎద్దుంటే నా ఆస్తి కనుక నేను అమ్ముకుంటా, నాకు బంగారం ఉంటే నా ఆస్తి కనుక నేను అమ్ముకుంటా. అట్లా స్త్రీ కూడా నా ఆస్తి కనుక నేను ఏమైనా చేయొచ్చు అనే భావన ప్రపంచంలో ఉంది. ఆ ప్రపంచంలో భారతదేశంలో మరీ ఎక్కువగా ఉన్నది భూస్వామ్య భావజాలం, ఇది అగ్రకుల భావజాలం. ఈ భావజాలం నుంచి దాడులు జరుగుతున్నాయి కనుక ఈ దాడులు జరగనటువంటి ఒక సమాజ నిర్మాణానికి కావలసిన
వాతావరణాన్ని ఈ దేశంలో మనం సృష్టించాలి. కాసిం సార్ ఎప్పుడన్నా మాట్లాడితే సామ్రాజ్యవాద విశ్వ సంస్కృతి, పెట్టుబడిదారు సమాజం అని మాట్లాడుతారు. ఇది కూడా ఒక సామ్రాజ్యవాద విశ్వ సంస్కృతి కదా, సామ్రాజ్యవాద సంస్కృతి కదా, బయట దేశ సంస్కృతి కదా. దీన్ని మాత్రం ఎందుకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతారు? అంటే నేను పెట్టుబడిదారు సంస్కృతి, సామ్రాజ్యవాద సంస్కృతి అని మాట్లాడుతున్నామంటే దాని అర్థము రాజకీయ ఆర్థిక కోణంలో మాట్లాడతాం. ఏదైనా సరే ఒక సంస్కృతి పెట్టుబడిని తీసుకొని వస్తుంది. పెట్టుబడి ఎందుకు వస్తుంది? ఒక ఇంగ్లాండు, ఒక అమెరికా, ఒక జర్మనీ, ఒక జపాన్ లాంటి దేశాలు తమ పెట్టుబడిని తీసుకొని భారతదేశానికి వచ్చి ఈ భారతదేశంలో ఉన్న పేద ప్రజలను దోపిడీ చేయడానికి ఆ పెట్టుబడిని ఉపయోగిస్తాయి. ఇక్కడి వ్యవస్థలను నాశనం చేయడానికి ఆ పెట్టుబడిని ఉపయోగిస్తాయి. కనుక మనం సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారు విధానం, వాటి దోపిడీ విధానం గురించి మాట్లాడుతూ ఉంటాం. ఆ పెట్టుబడిదారితోనే సంస్కృతి వస్తుంది. అవును, పెట్టుబడి సంస్కృతిని ఒక సాధనంగా తీసుకొని వస్తుంది. ఉదాహరణకి ఆంగ్ల భాష వచ్చింది మన దగ్గరికి. ఆంగ్ల భాష ఉట్టిగా రాలే. పెట్టుబడి, బ్రిటిష్ వాడి పెట్టుబడి ఇక్కడికి వచ్చింది. ఆ బ్రిటిష్ వాడు ఇక్కడికి పరిపాలించడానికి వచ్చాడు. వానితో పాటు భాష వచ్చింది. వానితో పాటు అక్కడ వాళ్ళు వాడే టీ తాగే పద్ధతి కావచ్చు, వైన్ తాగే పద్ధతి కావచ్చు, సిగరెట్ తాగే పద్ధతి కావచ్చు, అదంతా కల్చర్. ఆ కల్చర్ను పెట్టుబడి రెండు ఒకేసారి మోసుకొని వచ్చాయి. అయితే ఇక్కడ నేను చెప్తున్నది వాలంటైన్స్ డే అనేది భారతదేశానికి ఒక సామ్రాజ్యవాద పరిపాలనకు సంబంధించిన రాజకీయ ఆర్థిక విధానంతో వచ్చినటువంటిది కాదు. అది భారతదేశంలో ఉన్న ఇద్దరు మనుషులు ఒక రోజు కూర్చొని అది వారికి సంబంధించిన ఒక ప్రేమగా అని భావించడం వలన రెండో వ్యక్తికి నష్టం లేనప్పుడు, నేను అదే చెప్తున్నా మళ్ళీ, అది ఆర్థిక దోపిడీ లేనప్పుడు, అది సామాజిక దోపిడీ లేనప్పుడు, దాని వలన ఎవరికి నష్టం లేనప్పుడు వ్యతిరేకించవలసిన అవసరం లేదు. ఇప్పుడు బజరంగ్ దళ్ వాళ్ళు కానీ, విహెచ్పి వాళ్ళు కానీ బయట ప్రేమికుల జంట కనబడితే వాళ్ళని పట్టుకొని పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అదే నేను బజరంగ్ దళ్ తర్వాత విహెచ్పి ఇంకా ఏబీవీపీ మిత్రులు, వీళ్ళందరూ ఈ మిత్రులకి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఈ మిత్రులందరూ కూడా ఎవరు మనోళ్ళే. ఈ మిత్రులంతా మనోళ్ళే, మన స్నేహితులు, మన చుట్టూ ఉండే మిత్రులే. వాళ్ళు ఒక భావనకు గురవుతున్నారు. ఏం భావనకు గురవుతున్నారు అంటే, మేము భారతదేశంలో హిందువులం, ధర్మగంగ బిందువులం, హిందూ మతంలో ప్రేమ అనేది లేదు, హిందూ మతంలో ఇది పరాయి దేశ సంస్కృతి, కనుక ఈ పరాయి దేశ సంస్కృతిని వీళ్ళందరూ యువతరం అంతా పాటిస్తున్నారు, మేము దీన్ని అడ్డుకునేటటువంటి నాయకులము, అడ్డుకునే హీరోలము అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇది తప్పు. మీరు ఇందులోకి ప్రవేశించి దీన్ని లేనిపోని వివాదం చేయటం మూలంగా దీనికి అత్యధికంగా హైప్ వస్తుంది. మీరు ఏం పట్టించుకోకపోతే ఎవడి పని వాడు ఒక గంట సేపు చేసుకొని ఎవరి తిప్పలు వాడు వెళ్ళిపోతారు. అనవసరంగా ఒక వివాదం చేయటం మూలంగా దీనికి లేని ప్రాధాన్యతను కల్పిస్తున్నారు మీరు. లేకపోతే ఇప్పుడు క్రైస్తవ మతం ఉందండి. క్రైస్తవ మతం ఏ దేశం నుంచి వచ్చింది? యూరప్ దేశాల నుంచి వచ్చింది. ఒకసారి డచ్ నుంచి, ఒకసారి పోర్చుగీస్ నుంచి, ఒకసారి ఇంగ్లాండ్ నుంచి వచ్చింది. ఇప్పుడు క్రైస్తవ మతం భారతదేశంలో ఉన్నది. మరి ఈ మతాన్ని మొత్తం ఈ దేశంలో లేకుండా ఎల్లగొడతారా విదేశ సంస్కృతి అని? మీరు ప్రతి ఆదివారం వాళ్ళ చర్చిలో దేవుణ్ణి పూజించుకుంటారు. మరి చర్చిలలో వాళ్ళు పూజ చేసుకుంటకుండా ఆపుతారా మీరు? ఆపలేరు కదా. ఆ లెక్కకు వస్తే ఆర్యులు భారతదేశానికి విదేశాల నుంచి వచ్చారని సామాజికవేత్తలు చెప్పి ఉన్నారు, చరిత్రలు రికార్డ్ అయింది. మరి ఆర్యులు అనేటటువంటి వాళ్ళు ఎవరు? ఈ దేశంలో ఎవరైతే పెద్ద కులాల వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళు ఆర్యులు. ఎక్కడి నుంచి వచ్చారు? విదేశాల నుంచి వచ్చారు. మరి వాళ్ళని వెలగొడతారా మీరు? దాన్ని ఆపేస్తారా మీరు? కనుక అనవసరమైన వివాదాన్ని తీసుకొచ్చి సమాజంలో లేని సమస్యని సృష్టించకూడదు. ఆదివారం నాడు చర్చిలోకి పోయి పూజ చేసుకుంటారు. సోమవారం నుంచి మొదలుపెట్టి మళ్ళీ శనివారం వరకు ప్రతి దేవునికి ఒక్కొక్కరు ఒక్కొక్క దేవునికి పూజ చేసుకుంటారు. వాళ్ళు అట్లా చేసుకుంటున్నారు, వాళ్ళ పద్ధతిలో, వాళ్ళ ఇష్టం. అది చర్చిలో వీళ్ళ పద్ధతి. ఇది శుక్రవారం నాడు నమాజ్ చేసుకుంటారు, అది వాళ్ళ పద్ధతి. జైనులు ఇంకో రోజు చేసుకుంటారు, బౌద్ధులు ఇంకో రోజు చేసుకుంటారు. ఏ దేవుని నమ్మనోడు ఏది చేసుకోడు. ప్రేమికులు అట్లా వాళ్ళు ఒకరోజు చేసుకుంటున్నారు. నీకేమిటి అని నష్టం? కనుక ఆ మిత్రులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, నీకు వ్యక్తిగతంగా నష్టం లేదు, సమాజపరంగా నష్టం లేదు. లేనప్పుడు అనవసరమైన వివాదం చేయకుండా మీరు వదిలేయండి. వదిలేసినప్పుడు నిజంగా సమాజంలో మీరు చేయవలసిన పని, ఈ దేశం గురించి మీరు ఆలోచించవలసినవి చాలా ఉన్నాయి. ఏమున్నాయంటే, గుజరాత్ నుంచి, బాంబే నుంచి
ఈ దేశంలోకి విదేశాల నుంచి డ్రగ్స్ వస్తున్నాయి. ఈ డ్రగ్స్ను ఆపండి. మీకు నిజంగా ఆలోచన ఉంటే ఈ దేశాన్ని రక్షించాలంటే యువతరాన్ని పట్టి పీడిస్తూ 30% మంది యువతరం డ్రగ్స్లలో ఉన్నారు. స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు నాశనం అయిపోతున్నారు, తల్లిదండ్రులకి కాకుండా పోతున్నారు, అచేతనం అయిపోతున్నారు, పిచ్చళ్ళు అయిపోతున్నారు. యువతరం శక్తి అంతా అట్లా బానిసలు, మత్తుకు బానిసలు అయిపోతే ఈ దేశ సంపద ఏమవుతుంది? ఈ దేశం యొక్క శక్తి ఏమైపోతుంది? నిర్వీర్యం అయిపోతుంది. కనుక మీరు ఆ డ్రగ్స్కు వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటాన్ని నడపండి. విదేశాల నుంచి డ్రగ్స్ ఇక్కడికి ఎందుకు వస్తున్నాయి? దీనికి ఏ ముఖ్యమంత్రులు, ఏ ప్రధానమంత్రులు, లేకపోతే ఏ ఐఏఎస్ ఆఫీసర్లు, ఏ ఐఏపీఎస్ ఆఫీసర్లు, కస్టమ్స్ ఆఫీసర్లు దీనికి ఒత్తసు పలుకుతున్నారో వాళ్ళని పట్టుకొని లాగండి. మీరు మీతో పాటు మనలాంటి వాళ్ళం కూడా వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. హైదరాబాద్లో టౌన్స్లలో పెద్ద పెద్ద చోట అవి డ్యాన్సులు చేసేటటువంటి అవి ఉంటాయి కదా, రాత్రిపూట ఏమంటారు వాటిని? పార్టీ, రేవ్ పార్టీలు ఉంటాయి, పబ్బులు ఉంటాయి. మీకు ఒకవేళ నిజంగా దమ్ముంటే పబ్బులను మొత్తం నిషేధించమని ఒక చట్టం తీసుకురామని చెప్పేసి మీరు పోరాటం చేయండి. ఇట్లాంటి పనులు చేయకుండా ఏదో ఆ పిల్లలు ప్రేమికులు ఆ ఇందిరా పార్కులోనో, ఆ ఉస్మానియా యూనివర్సిటీలోనో, సంజీవయ్య పార్కులోనో, లేకపోతే ఏదైనా హోటల్లోనో కాసేపు కూర్చుంటారు, టీ తాగుతారు, ఒకరికొకరు 4 మాటలు మాట్లాడుకుని వెళ్ళిపోతారు. సింపుల్ పని అది. సింపుల్గా పోయేదాన్ని మీరు అనవసరంగా కాంప్లికేట్ చేసి. సింపుల్ పని మీరు అంటున్నారు, కానీ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈ ప్రేమ పేరు మీద ముస్లిం యువకులు లవ్ జిహాద్ ఎంతోమంది యువతుల్ని ప్రేమ పేరు ద్వారా వాళ్ళ మతంలోకి కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సంస్కృతిని ఆపాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. లవ్ జిహాద్ పేరు మీద ఇప్పటి వరకు ఎందరూ హిందువులు ముస్లింలు అయ్యారో ఒక నివేదిక బయటకు తీస్తే మంచిది. ఎందుకంటే ముస్లిం మతం చాలా కరుడుగట్టి ఉంటుంది. ఈ కరుడుగట్టి ఉన్నటువంటి ముస్లిం మతం ఎంతమంది హిందూ అమ్మాయిలని వాళ్ళ మతంలోకి తీసుకెళ్లారో ఒక రిపోర్ట్ కావాలి. తీస్తే ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయి కదా, ఆ లెక్కల్ని బయటకు తీస్తే 134 కోట్ల మంది జనాభాలో ఎన్ని కోట్ల మంది హిందూ అమ్మాయిలు ముస్లిం మతంలోకి వెళ్ళారో తేలుతుంది. మనం ఉట్టిగా ముస్లింల వీణ అపవాదు వేసి ముస్లింలని విలన్లుగా చూపించి, దేశద్రోహులుగా చూపించి, వాళ్ళు ఏదో ఈ దేశాన్ని నాశనం చేయడానికి తయారయ్యాయని చెప్పేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి దాడులు చేయడానికి, ఆ ముస్లింలనే బూచి చూయించి ఒక పార్టీ అధికారంలోకి రావడానికి చేసే రాజకీయ ఎత్తుగడలే తప్ప అట్లాంటి సంఘటనలు ఎక్కడో ఒక చోట జరుగుతాయి మతాల మధ్య. అంటే మన దగ్గర భారతదేశంలో రాజుల కాలంలోనే హిందూ రాజులు ముస్లిం అమ్మాయిలని, ముస్లిం రాజులు హిందువుల అమ్మాయిలని ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న రోజులు ఉన్నాయి. అదేమి ఏదో 1-2 సంఘటనలు జరుగుతాయి. దాన్నే ఒక దేశంలో ఉన్నట్టు అయినా అసలుకు 2 మతాల వాళ్ళు ప్రేమించుకోవద్దని ఎక్కడ రాసి ఉందా? 2 హృదయాలు ప్రేమ అనేది మతాన్ని చూస్తుందా, కులాన్ని చూస్తుందా? చూడకూడదు కదా. అట్లా మతం కన్వర్ట్ అవుతుంది కదా, మతం కన్వర్ట్ అవుతుంది కదా సార్. అదే నేనేమంటున్నానంటే కన్వర్ట్ అయ్యేటటువంటి వాళ్ళు ఎంతమంది చూస్తే ఈ దేశంలో మనుషులుగా చూడనటువంటి దళితులు, భారతదేశంలో మనుషులుగా గుర్తించబడిన దళితులు, 1000 సంవత్సరాలుగా ఊరికి దూరంగా ఉన్న దళితుల గురించి ఎన్నడని ఆలోచించారా మీరు? ఇప్పుడు చెప్తున్న వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సోకాళ్ళు హిందూ భావన కలిగిన వాళ్ళు ఎన్నడన్నా అరే వీళ్ళు మాతోటి మనుషులే కదా, వీళ్ళు సమానమే కదా, పెళ్ళిళ్ళైనా సంబంధాలైనా లేదా సామూహిక ఉత్సవాలైనా వేట్లోనైనా అందరం కలిసి పనిచేసుకోవాలి కదా అని ఉండాలి కదా. మరి ఇప్పటికీ మాదిగలో ఒక గణేశుడు ఉంటాడు, సుధరలో ఒక గణేశుడు ఉంటాడు, ఇంకొకరికి ఇంకొక గణేశుడు ఉంటాడు. ఇప్పటికి ఎవరి గణేశుడు వాడికి ఒక్కడే ఎందుకు? అందరికి ఒకటే గణేశుడు ఉండాలి, అందరికి ఒకటే దేవుడు ఉండాలి కదా ఊళ్ళల్లో. ఎందుకు లేరు? దీని గురించి ఏమన్నా ఆలోచించినావు నువ్వు? సమైక్యం చేయడం గురించి ఆలోచించు నువ్వు. దాన్ని వదిలేసి లేనిపోయినటువంటి పట్టుకొని రాజకీయం చేయడం అనేది సరైనది కాదు. సరే, ప్రేమలు అంటే ఇంత ముందుకు వావి వరుసలు చూసి చిన్న పెద్ద చూసి చాటుకు మాటలు చేసుకునేది. ఇప్పుడు పొద్దుగాల ప్రపోజ్ చేస్తారు, సాయంత్రం రూమ్కు తీసుకొని వెళ్తారు. అటువంటి ఓయో రూమ్ సంస్కృతి ఇవన్నీ ఉన్నాయి కదా సార్, దీన్ని ఎట్లా? దాన్ని వ్యతిరేకించాలి, దాన్ని ఎవరమైనా వ్యతిరేకించాలి. ఆ సంస్కృతికి కారణం ఎక్కడుంది? సినిమాలలో ఉంది. ఆ సంస్కృతికి మూలం ఎక్కడుంది? ఇంటర్నెట్లో ఉంది. వాటిని నిషేధించు అంటే ఆ పిల్లల్లో ఏం చేస్తున్నారంటే భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు. ఒక హీరోయిన్, ఒక హీరో వాళ్ళు చేసే డ్యాన్సులు చూసినప్పుడు పిల్లలు సినిమా చూడడానికి పోతారు, ఆ డ్యాన్సులు చూస్తారు, చూసి వాళ్ళలోనే భావోద్వేగం రెచ్చగొట్టబడుతుంది. రెచ్చగొట్టిన తర్వాత ఇక్కడ మంచి కూడా ఉంటుంది కదా సార్, మంచి అదే మంచి 80% మంచి చెప్పి 20% చెడు చెప్తే 20% చెడు ప్రభావం చూపిస్తుంది ఎక్కువగా. అట్లే మనకి ఇంటర్నెట్లో వచ్చేటువంటి దృశ్యాలు ఉంటాయి.
ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ ఫోన్లు పెడుతుంది, ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ ఫోన్లు పెట్టి ఇంటర్నెట్ ఉండే, దాంట్లో వాళ్ళు ఏం చూస్తున్నారు, అవే చూస్తున్నారు. అవి చూసిన తర్వాత ఆ మనిషి ఉద్వేగానికి గురైన వాడు ఏం చేస్తాడు, ఇదే అమ్మాయిలని అబ్బాయిలని జరుగుతుంది. ఫస్ట్ దాన్ని నిషేధించాలి. అందుకే వ్యవస్థ సరైన నిర్ణయం తీసుకొని, ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొని ఈ వ్యవస్థ నియంత్రించవలసిన అవసరం ఉంది అనేది నేను భావిస్తున్నాను. సో చివరిగా ప్రేమికుల రోజు గురించి ప్రేక్షకులకు కానీ ప్రేమికులకు కానీ ఏం చెప్పాలి? ప్రేమికులారా, దేశాన్ని ప్రేమించండి. ప్రేమికులారా, తల్లిదండ్రులు ప్రేమించండి. ప్రేమికులారా, సమాజాన్ని ప్రేమించండి. ఎందుకంటే ప్రేమ ఇద్దరి మనుషులకు సంబంధించింది మాత్రమే కాదు, రెండు హృదయాలకు సంబంధించింది మాత్రమే కాదు. ఈ ప్రేమ అనేది సామూహిక ఉత్పత్తిలో భాగంగా కలిగేటటువంటిది. ఆడేటప్పుడు, పాడేటప్పుడు, శ్రమ చేసేటప్పుడు, కలిసి చదువుకునేటప్పుడు రెండు హృదయాల స్పందన, ఒకరిని వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసి మనం ప్రేమిస్తాం. డబ్బును చూసో ఇంకేదో చూసో మనం ప్రేమిస్తాం, వ్యక్తిత్వాన్ని చూసి ప్రేమిస్తాం. ఆ వ్యక్తిత్వం చూసి ప్రేమించేటటువంటి ఈ ప్రేమ గొప్ప వ్యక్తులుగా మారడానికి, సమాజం గొప్పగా మారడానికి జరిగే ప్రయత్నం. అందుకోసమే మీరు సమాజంలో భాగమే, సమాజానికి దూరం కాదు, మీరు ఇందులో భాగంగా ఉంటారు. అందుకే మీరు ప్రేమించుకోండి, ప్రేమించుకోవడంలో తప్పు లేదు. ఆ ప్రేమని కలకాలం నిలబెట్టుకోండి. ఆ ప్రేమని తల్లిదండ్రులను గాయపరిచే ప్రేమ ఉండకూడదు. తల్లిదండ్రులను సంతోషపెట్టండి, తల్లిదండ్రులను కన్విన్స్ చేయండి, కన్విన్స్ చేసి పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకున్న తర్వాత మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు ఎంత గొప్పగా జీవిస్తున్నారనే దాన్ని బట్టి చూసి తర్వాతి సమాజం మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంది. దానితో పాటు మీరు ఇద్దరు మాత్రమే కాకుండా సమాజంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. పేదరికం ఉన్నది, అంటరానితనం ఉన్నది, అణిచివేత ఉన్నది, దోపిడీ ఉన్నది, దౌర్జన్యం ఉన్నది. ఇవన్నీ పోవడానికి జరిగే పోరాటాలలో, ఇవన్నీ పోవడానికి, ఒక మంచి సమాజం నిర్మాణం కావడానికి జరుగుతున్న సామాజిక సందోహంలో, సామాజిక చలనంలో మీరందరూ భాగస్వామ్యం అయినప్పుడే మీ ప్రేమ అప్పుడు నిలబడుతుంది, మీ ప్రేమకి సార్థకత ఉంటుందని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తున్నారు కదండి, వ్యాలంటైన్స్ డే సందర్భంగా దొరబాబుతో కాసిం సార్ బరామరు గురించుట చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్య థ్యాంక్ యూ సార్.